కానీ ఇప్పుడు మేము పెట్టుబడులు తెస్తున్నాం కదా, ప్రయత్నం చేస్తున్నాం కదా రాష్ట్రం కోసం. వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా 5 ఏళ్ళు, మీకు పరిచయాలు ఉంటాయి కదా, మీరు కూడా పెట్టుబడులు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయండి అని అడిగితే నాకు నిజంగా లోకేష్ గారిలో ఒక చిన్నపిల్లాడు కనిపించాడు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆయన చూస్తున్నారు, ఆయన తెలియక కాదు. పెట్టుబడులు ఎలా ఆపేయాలి అని రోజు ఉత్తరాలు రాస్తూ చెట్లు పెరగవు, కాలుష్యం పెరిగిపోతుంది అన్నా కూడా, అంటే సరదాగా అన్న జోక్స్ అపార్ట్ వారికి తెలుసు. కానీ వారిలో ఇంకా ఏదో పాజిటివిటీ వెతుకుతున్నారు జ్యోత్స్న గారు, లోకేష్ గారు. మీరు విన్నారా? లేదు, మీరు అన్నారు లోకేష్ గారిలో చిన్నపిల్లవాడు కనిపిస్తున్నారు ఆ మాట అన్నప్పుడు లోకేష్ గారిలో ద మోస్ట్ మెచ్యూర్ పొలిటీషియన్ కల్పించారంటున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆ రోజున ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడు అంటే ప్రజల కోసం ఆ రోజున ఏం చేశాడో తెలుసు. ఇవాళ లోకేష్ గారు కూడా వాట్స్ రాంగ్ అంటారు. ఏముందండి, నిజమే కదా, తెలుసు అవతల వాడు ఒక దుర్మార్గుడని తెలుసు, అవతల వాడు ఒక దుష్టుడని తెలుసు, అవతల వాడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టు కూర్చున్నాడని కూడా తెలుసు. అయినా సరే లోకేష్ గారు నాట్ లీవింగ్ అ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్ అంటాం సార్ దీన్ని. ఎందుకు అంటున్నామంటే ఆయనకు ఉన్నటువంటి పరిధిలో ఇవాళ రోజున రాష్ట్రం కోసం ఆయన కోసం ఎంత అంటే రాష్ట్రం కోసం ఎంత పరితపిస్తున్నారు అనేటువంటి మనం అందరం చూస్తున్నాం. సార్ ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తానంటే హీఈస్ ద మోస్ట్ ఐ థింక్ ఎఫెక్టెడ్ పర్సన్. గత పాలనలో అంతకు ముందరైనా సరే, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకైనా, 2019 నుంచి 24 వరకైనా సరే, ద మోస్ట్ టార్గెటెడ్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారు. మోస్ట్ టార్గెటెడ్. మీరు చూడండి, ఆయన ఫేస్ చేసినన్ని ట్రోల్స్ కానీ, ఆయన ఫేస్ చేసినన్ని ఇబ్బందులు కానీ, ఆయన ఫేస్ చేసినన్ని నాకు తెలిసి కేసులు కానీ, ఎంత దారుణంగా ఆయన మీద కేసులు పెట్టారు, ఎంత దారుణంగా ఆయన ఇబ్బంది పెట్టారు అనేది అందరం చూసాం. బట్ స్టిల్ ఇవాల్టి వరకు కూడా అంత జరిగినా సరే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి, అంటే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్రం కోసం కాలికి బల్పాలు కట్టుకుని తిరుగుతున్నాడు. అంతే తప్పి చాలా జగన్మోహన్ రెడ్డి లాగా ఆ రోజు నన్ను ఏమంటారంటే నన్ను ఇచ్చేశారు కదా, నా మీద కేసులు పెట్టారు కదా, నేను మీరు ఏదో ఒకటి చెయ్యాలి, ఆ రప్ప ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటున్నారో వై కాంట్ ఐ డూ దట్, ఇవన్నీ ఏం ఆలోచించట్లేదండి. ఇన్ఫాక్ట్ ఎవరికన్నా అలా అంటారు చాలా మంది మా పార్టీ కార్యకర్తలు కూడా. రిషి గారు, నేను ఐ టెల్ యూ ఫ్యాక్ట్స్, నేనేమి ఏమంటారంటే అబద్ధాలు మాట్లాడాలి, మీకు చాలా క్లియర్ గా తెలుసు. మా పార్టీ కార్యకర్తలు ఏంటి లోకేష్ అన్న ఆ రోజు మీరు రెడ్ బుక్ అన్నారు, ఏంటి లోకేష్ అన్న మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, అది లేదు లోకేష్ అన్న, ఇట్లా కాదు లోకేష్ అన్న ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఎందుకు అసలు మీరు ఆ రెడ్ బుక్ లోకేష్ గారు లాకర్ లో పెట్టేశారని కూడా టీడీపీ నాయకులు నాతోనే అన్నారు కొంతమంది. అన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన ఒకటే మాట అన్నాడు, మనం చంద్రబాబు నాయుడు గారి శిష్యులు, మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, మనకి వ్యక్తిగత ఎజెండాలు ఏవి ఉండవు. ఎవరు తప్పు చేసింది సార్, రెడ్ బుక్ లో కూడా మాకేం వ్యక్తిగతంగా ఎవరి పేరు రాయలేదు సార్, మేము ఎవరి పేరు వ్యక్తిగతంగా ఉండదు అక్కడ. ఒక్కటే అక్కడ ఏం చేశారు, ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను మీరు పనిచేశారో ఆ వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటాయి, అది కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పాము ఆ రోజున. దానికి వీళ్ళు ఒక్కొక్కళ్ళు భయపడిపోతే మేము ఏం చేస్తాం సార్, ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్. మేము ఆ రోజున లా అబైడింగ్ సిటిజన్స్, ఇవాళ లా అబైడింగ్ సిటిజన్స్, రేపు కూడా లా అబైడింగ్ సిటిజన్స్. సో ఇవాళ ఇంత ఫేస్ చేసిన లోకేష్ గారు ఎక్కడా కూడా ఒకటే మాట చెప్పారు, మెయిన్ చంద్రబాబు నాయుడు గారు శిష్యులం మనందరం. అవతల వాడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినం, అవతల వాడు తప్పు చేశాడని మనం తప్పు చేయం. ఎవ్రీథింగ్ విల్ గో, ఎవరు తప్పు చేసినా వాడి మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది, కాకపోతే విల్ గో అకార్డింగ్ టు ప్రొసీజర్ అని చెప్పాం. కానీ ఇక్కడ ఇంకో విషయం, ఇందాక జ్యోతి రమేష్ గారి గురించి గౌతమ్ గారు మాట్లాడారు, డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తాను సార్. నేను నిన్న వాళ్ళ బాధ మొన్నటి నుంచి వాళ్ళ ఆక్రందనలు వింటుంటే, అమ్మో బీసీ నాయకుడి మీద, అమ్మో బీసీ నాయకుడి మీద, అమ్మో బీసీ నాయకుడి మీద ఇచ్చేస్తారు, అక్రమ అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అన్నాడు. అక్రమ అరెస్ట్ అంటే మీకు తెలుసు కదా రిషి గారు, అచ్చెన్నాయుడు గారు గుర్తుంది కదా మీకు, అచ్చెన్నాయుడు గారి మీద అసలు ఆ కేసు కూడా ఏంటో వీళ్ళకి తెలియదు, కేసులో అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. కేవలం అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి అగేన్స్ట్ గా ఆ రోజున చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వేళ ఆయన్ని పాపం ఒంట్లో బాగాలేకపోయినా కూడా తిప్పుతూ తీసుకెళ్లారు. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏమంటారు